మొన్న సండే తెచ్చిన చికెన్ మటన్ తో 2 రోజులు లాగించేసాము. బయట ముసిరి అయితే బాగా గట్టిగా పట్టుకుంది. ఇలా చల్లగా ఉన్నప్పుడు మనకి ఏదో నీసు పలావో అలాంటి తినాలనిపించింది, లేకపోతే స్పైసీగా ఉన్నది ఏదో ఒకటి తినాలనిపించింది. అందుకనే నేను ఇంట్లో మనం మొన్నే తిన్నాం కదా అని చెప్పేసి మళ్ళీ ఇంట్లో వెతికితే బంగాళదుంప పన్నీరు కొంచెం కొంచెం మిగిలిన అన్ని ఉంటే ఇవన్నీ కలిపేసి మళ్ళీ ఒక రెసిపీ అనేది స్టార్ట్ చేశాను. అది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. అంటే ఇంట్లో ఏం లేనప్పుడు మనకి అన్ని ఐడియాలు అప్పుడే కదా తట్టేది. నేనైతే రెసిపీ చేసే ముందు అన్ని ఊహించేసుకుంటే ఇలా చేస్తే ఇలా బాగుండేది అని చెప్పేసి ఊహించేసుకుని కర్రీ అయితే ప్రిపరేషన్ కి స్టార్ట్ చేసేసాను. క్రిస్మస్ సెలవు వల్ల పెద్ద పాప కూడా ఇంట్లోనే ఉంది. అమ్మ ఏం తింటావమ్మా అని అడిగితే చాలు ఏదో ఒకటి స్పైసీగా చేయమ్మా అని చెప్పింది. పాప ఇంట్లో ఉంటే దానికి నచ్చినట్టు చేస్తాను. నేను రెసిపీ అయితే స్టార్ట్ చేసేది. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న బంగాళదుంపల్ని కూడా వేసేసుకుని ఉప్పు వేసుకుని బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత పన్నీరు బఠానీ ఇవన్నీ వేసేసుకుని కూడా మళ్ళీ మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత పసుపు కారం వేసేసుకొని బాగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని ఇంట్లో చేసుకున్న మసాలా పేస్ట్ ఇవన్నీ ఉంటే వేసేసుకుని వాటర్ వేసేసుకొని